గడిచిన దినాల్లో సోషల్ మీడియాలో ఒక మాట విన్నా నేను. ట్రైన్లో ఒక కుమారుడు 25-26 సంవత్సరాలు ట్రైన్లో వస్తున్నాడు. అతని పక్కన తండ్రి కూర్చున్నాడు. ఆ పిల్లోడు బయటకు చూస్తా అంటున్నాడు, నాన్న చెట్లన్నీ కూడా భలే ఉరుకుతున్నాయి, నాన్న చెట్లన్నీ కూడా భలే పరిగెడుతున్నాయి అన్నప్పుడు ఎదురు సీట్లో కూర్చున్న భార్యాభర్తలు కొంచెం నవ్వారు. ఎందుకంటే 25 సంవత్సరాలు యవనస్తుడు, యవన బిడ్డ అంతా తెలుసు, కానీ కొంచెం నవ్వుకున్నారు. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత, నాన్న మేఘాలు కదులుతున్నాయి, మేఘాలు పరిగెడుతున్నాయి నాన్న అంటే కొంచెం హేళనగా చూశారు. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత, డాడీ నాన్న చక్కటి బిల్డింగులు భలే ఉన్నాయి నాన్న, బిల్డింగులు ఇంత పెద్ద బిల్డింగులా అంటే వారు తండ్రిని పిలిచి అన్నారు, పెద్దాయన మీ అబ్బాయిని ఏదైనా డాక్టర్ గారికి మంచి డాక్టర్ చూపించవచ్చుగా, పిల్లడు చక్కగా బలంగా ఉన్నాడు, హైట్ 6 అడుగులు ఉన్నాడు, అంతా బాగుంది, కానీ ఎవరైనా మంచి డాక్టరు చూపించాయా అంటే తండ్రి అన్నాడు, ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళి తిరిగి వస్తున్నాం అమ్మ డాక్టర్ చూపించుకుని. ఇతడు 4 సంవత్సరంలో పుట్టిన 4 సంవత్సరాలప్పుడు 2 కళ్ళు కోల్పోయాడు. ఎవరో దాత కళ్ళు దానం చేస్తే ఇప్పుడే కంటి ఆపరేషన్ చేయించుకుని మొదటి ప్రయాణం ఉంది ఇతనికి. వీడికి ఇది మొదటి ప్రయాణం. చూపు పొందుకుందో వాడే, అందుకే వాడు ఆశ్చర్యపోతున్నాడు, చూసినవన్నిటినీ అందంగా చెప్తున్నాడు. అప్పుడు ఆ భార్యాభర్తలు ఇద్దరు కంటికి కన్నీరు గార్చారట. ఈరోజు నువ్వు చూసిన దాన్ని బట్టి మార్కులు వేస్తున్నావా? ఈరోజు నువ్వు విన్న దాన్ని బట్టి మార్కులు వేస్తున్నావా? ఎదుటి వ్యక్తిని దూషిస్తున్నావా? ఈరోజు ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు చెప్పమంటున్న మాట, ముందు తెలుసుకో, సత్యమేదో తెలుసుకో. సత్యమేది అసత్యమేది గ్రహించకుండా ఏ మాట కూడా మనం తోలనాడకూడదు. చూసారా యవ్వన బిడ్డ గురించి ఆ భార్యాభర్తలు ఇద్దరు ఏం ఆలోచించుకున్నారు? పిచ్చోడేమనుకున్నారు. వాళ్ళు కూడా అతన్ని ఆపేస్తున్నారు, గద్దిస్తున్నారు. అతని మనసులోనేమో బాగుపడాలని ఉంది, అతని మనసులోనేమో యేసు దగ్గరికి వెళ్తే స్వస్థపడతానని ఉంది. అందరూ గద్దిస్తున్నారు, అందరూ ఆపేస్తున్నారు. అయినా కానీ మరి ఎక్కువగా కేకలు వేస్తున్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు చివరి ప్రయాణం అది, ఆయన చివరిగా ప్రయాణిస్తున్న మార్గం అది. ఆయన యెరూషలేముకు వెళుతుండగా ఆ యెరికో మార్గంలో ఆ గుడ్డివాడు కనపడ్డాడు. ఇదిగో యేసయ్య అన్నులంత దూరం వెళ్ళిపోయాడు, అయినా కానీ దావీదు కుమారుడా అని కేకలు వేస్తూనే ఉన్నాడు. యేసు నిలిచి వాడిని పిలిచి, యేసయ్య ఆగి వాడిని పిలిచి తెలుసుకున్నాడు. అవునా కదా? ఎవరితనో తెలుసుకున్నాడు లేదా? ఈరోజు నేనేమంటానంటే, మొదటిగా నువ్వు తెలుసుకోవాలి. శాంతి సందేశం సినిమా చూసావు, ఉపయోగం ఏముంది? బ్రతుకి ఎన్నో వాక్యాలు విన్నావు, ఉపయోగం ఏముంది? యేసెవరో తెలుసుకోవాలి. యేసెవరో తెలుసుకోనంత కాలం కూడా ఎన్ని విన్నా ఎన్ని చూసినా నీ బ్రతుకు వ్యర్థమే. యేసయ్య ఎవరో నువ్వు తెలుసుకోవాలి. మరి ఈరోజు నువ్వు తెలుసుకుంటున్నావు యేసయ్య ఎవరో? తండ్రి శ్రేష్ఠుడు, కుమారుడు అంధుడు. తండ్రి ఏమో శ్రేష్ఠుడు, కుమారుడు అంధుడు. యేసయ్య శ్రేష్ఠుడు, ఆదాము అంధుడు. ఎందుకు అంధత్వం వచ్చింది? ఎందుకు ఆత్మదేహాలు మూయబడ్డాయి? ఎందుకు శరీర సంబంధమైన కళ్ళు తెరవబడ్డాయి? కారణం ఏంటి?
యేసయ్య శ్రేష్ఠుడే. ఆదికాండం 3:7 ఉంటుంది. అప్పుడు వారిద్దరి కనులు తెరవబడెను. ఎవరిద్దరు? ఆదాము, అవ్వ. వారి కనులు తెరవబడ్డాయి. ఏ కనులు తెరవబడ్డాయంటే శరీరానుసారమైన కనులు తెరవబడ్డాయి. వారు తాము దిగంబరులమని తెలుసుకుని అంజూరపు ఆకులు కుట్టి తమకు వస్త్రాలుగా చేసుకున్నారు. ఆత్మ సంబంధమైన నేత్రాలు మూయబడ్డాయి. శరీర సంబంధమైన నేత్రాలు తెరవబడ్డాయి. ఈరోజు పరమందున్న దేవుడు శ్రేష్ఠుడే. కుమారులమైన మనం ఎలా ఉన్నాం? గుడ్డితనంలో ఉన్నామా? ఏ గుడ్డితనం? ఈరోజు ఏ గుడ్డితనంలో నువ్వు ఉన్నావు? నీ నేత్రాలు తెరవబడాలి, కేక వేయాలి. దేవుడు వెళ్ళిపోతున్నా కానీ వదిలిపెట్టలేదు, విడిచిపెట్టలేదు. ఇక ఇది ఆయన చివరి ప్రయాణం, ఇక దొరకడు. దావీదు కుమారుడా, అయ్యా నన్ను కరుణించయ్యా. బలవంతం చేశాడు. అందరూ గద్దిస్తున్నా కానీ, అందరూ ఎన్నో మాటలు అంటున్నా కానీ విడిచిపెట్టలేదు. ఈరోజు నువ్వు ఏ గుడ్డితనంలో ఉన్నావు? తండ్రి ఏమో శ్రేష్ఠుడే, తప్పిపోయిన కుమారుడు. తండ్రి శ్రేష్ఠుడే, కుమారుడే పాపిష్టుడయ్యాడు. కుమారుడు కళ్ళే గుడ్డోడయ్యాడు. పాపంతో వాడు కళ్ళు మూయబడ్డాయి, ధనంతో వాడు కళ్ళు మూయబడ్డాయి, వ్యసనాలతో వాడు కళ్ళు మూయబడ్డాయి. తిరగని చోటు లేదు, తినని తిండి లేదు. తిన్నాడు అనుభవించాడు, అనేక చోట్లకు తిరిగాడు. ఆఖరికి పందులకు విసిరిన పొట్టు సైతము తినడానికి సిద్ధపడ్డాడు. ఎందుకో తెలుసా? కళ్ళు మూయబడి, నేత్రాలు మూయబడి. ఈరోజు మనం ఏ గుడ్డితనంలో ఉన్నాం? నువ్వు అంధుడువా లేక ధన్యుడివా? ఒకవేళ అంధుడు అయితే ఏ విషయాన్ని బట్టి నీ కళ్ళు మూయబడ్డాయి? ఎందుకు నువ్వు గుడ్డితనం అనుభవిస్తున్నావు? ఎందుకు మనం చీకట్లో బ్రతుకుతున్నాం? తండ్రి శ్రేష్ఠుడే, కుమారులు గుడ్డివారిగా ఉన్నారా? గుడ్డితనాన్ని అనుభవిస్తున్నారా? మరి ఈ రోజైనా ఈ మాట వింటున్న తర్వాత అయినా మనం ఏ స్థితిలో ఉన్నాం?